2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఒకసారి అందరూ ఇది మీకు కంఠద వాక్యముగా ఉండాలి. కొలసీలకు రాసిన అందరినీ నాతోటి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఈ లేఖనము ప్రతిరోజు కూడా మనకు ఒక అంటే రోజు చదువుకునే వాక్యముగా ఉండాలి. మనకు రోజు బుద్ధి కావాలి, రోజు జ్ఞానము కావాలి, రోజు మన అవసరాలు అన్ని తీర్చబడాలి కదండి. ఈ రోజు కావాల్సిన అందుకని యేసు ప్రభు తన శిష్యులతో అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని అలా అంటే ఈ దినము కావాల్సినవన్నీ కూడా మనకు తీర్చబడాలి. కొన్ని సంపదలు అవసరము. అందుచేత ఈ యొక్క లేఖన భాగంను మనము గమనిస్తే దీన్ని మనం ఒక అంశంగా తీసుకుంటే దేవుని నుండే మనం సమస్తం పొందుకోగలం. దేవుని నుండే సమస్తాన్ని పొందుకోగలం. మనిషికి కావలసింది బుద్ధి, మనిషికి కావలసింది జ్ఞానం, మనిషికి కావలసినది బ్రతకడానికి సంపద. ఇవి 3 అవసరం. చాలా మంది ఇప్పుడు బుద్ధి లేకపోతే, జ్ఞానం లేకపోతే ఈ సంపద రాదు. అట్టిగా సంపద ఈ బుద్ధిని జ్ఞానం పక్కకు పెట్టి సంపద వెంబడే పోయినాం అనుకో, సంపద ఉండదు, మనం ఉండవు. అందుకని ఇక్కడ మనం గమనించవలసినది ఏంటంటే ఈ బుద్ధిని తప్పకుండా మనం సంపాదించుకోవాలి. బుద్ధిని తప్పకుండా మనం సంపాదించుకోవాలి. ప్రతిరోజు మనం దేవుని అడిగేటప్పుడు ఎన్నో విషయాల గురించి అడుగుతాం, కానీ నాకు బుద్ధి మాత్రం ఇవ్వు దేవా అని అడుగుతామా? అడుగుతారండి? ప్రభా మా బిడ్డ మంచిగా లేదు, ఆమెకు చదువు ఖర్చులు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎన్నెన్నో అడుగుతా ఉంటాము. కానీ నాకు బుద్ధి కూడా కావాలి అని అడగాలి. అదే రీతిగా జ్ఞానం కూడా కావాలని అడగాలి. ఈరోజు కావాల్సిన ధనము కూడా కావాలని అడగాలన్నారు. అందుకనే మరి ఈ బుద్ధి, ఈ జ్ఞానము వలన ఏమన్నా మనకు లాభాలు ఉంటాయా అని అంటే ఉంటాయి. ఒక వ్యక్తిని చూద్దాము. సొలొమోను మహారాజు ఉన్నారు. ఒకసారి అక్కడికి పోయి కొన్ని మాటలు చూసి మళ్ళీ తిరిగి వద్దాము. ఆ సొలొమోను మహారాజు గారికి దేవుడు ఏ రీతిగా సహాయాన్ని అందించాడో, బుద్ధి జ్ఞానము అడిగిన తర్వాత ఆయనకి ఇవ్వబడింది. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము, 11వ వచనము, 12వ వచనం వరకు చదువుదాం. ఒకసారి చదవండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమైన గనుక అనున్నది. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను అంటే సొలొమోను ఏమని మనవి చేసినాడు? సొలొమోను చేసిన మనవి ఏంటంటే, ఇంత పెద్ద జనం ఉన్నారు, జనాభా చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు అంటే మన భారతదేశం గురించి తెలుసుకుంటే కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు అన్నారు. ఇంత పెద్ద జన సమూహం ఉన్నది. ఈ జన సమూహానికి తగిన విధంగా నడవాలి. ఈ జన సమూహానికి అవసరం తీర్చే విధంగా నడవాలి. ఈ జన సమూహాన్ని ఆదరించే విధంగా నడవాలి. వీరిని కాపాడాలి. వీరి అవసరాలు అన్ని విధాలుగా తీర్చే వ్యక్తిగా నేను ఉండాలంటే నాకున్నది అయితే సరిపోదు. ఇప్పుడు నాకున్నది నా బుద్ధి సరిపోదు, నాకున్న జ్ఞానం సరిపోదు, నా దగ్గర సంపాదన ఏమీ సరిపోదు. అందుకనే దేవా నాకు కావలసింది ఏంటిది అని ఇక్కడ ఆయన ఒక మాట అడుగుతున్నాడు. ఆయన అడిగేది ఏంటంటే సమాజాన్ని అంత చక్కని పద్ధతుల్లో నడిపించాలి, అన్ని విధాల అవసరాలు తీర్చబడినటువంటి ప్రజాస్వామ్యంగా ఆ దేశం ఉండాలంటే ఇతడు ఒక మనవి అడిగిండు.
ఏమని అడిగిండు? చదువుతురండి. ఇంకా 11వ వచనం. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాడు, దీర్ఘాయురైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి అని. న్యాయములను అనండి గ్రహించుటకు వివేకము అడిగాడు. ఇప్పుడు ఏం అడగాలి మనము? దేని కొరకు? దేని గ్రహించుటకు? న్యాయములను గ్రహించుటకు వివేకమును అడిగాడు. అలా అడిగితే తర్వాత చదవండి. అడిగితేని నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడొకడు లేడు, ఇక మీదట నీకు లేడు. అంటే ఇతడు అడిగినది ఏంటంటే ఈ న్యాయములను గ్రహించి దాని ప్రకారం చేయటానికి నాకు బుద్ధి కావాలి. ఇప్పుడు బుద్ధిమంతుడు చేసినట్టుగా బుద్ధిహీనుడు చేస్తాడా? చేయడు. బుద్ధిహీనుని క్రియలు వేరే ఉంటాయి, బుద్ధిమంతుని క్రియలు వేరే ఉంటాయి. అందుకనే ఈ వివేకముగా నేను నడుచుకోవాలి. ఒక న్యాయమును గ్రహించగలగాలంటే నాకు బుద్ధి కావాలి, వివేకమును కావాలి అని అడిగాడు. అడిగితే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన అవన్నీ ఆయనకి ఒకసారి 13వ వచనం చదవండి. 13వ వచనం. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిలోను రాజులలో నీ వంటి వాడు ఒక్కడు. అంటే ఇక్కడ ఆయన అడుగుతున్నది ఏమిటనంటే నాకు ఘనత కావాలి, గొప్పతనం కావాలని అడుగుతలేడు. అలా అడుగుతలేడు. ఏమడిగిండు అక్కడ? ఐశ్వర్యంను ఘనతని ఇమ్మని అడగలేదు. కానీ అడగకపోయినా ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడో తెలుసా అండి? ఆయన మొదటిగా అడగవలసినది అడిగాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మొదటిగా ఏదంటే ఈ సమాజమును అన్ని విధాలుగా సక్రమైన రీతిలో నడిపించాలంటే నాకు బుద్ధి కావాలి, నాకు జ్ఞానము కావాలి, న్యాయమును గ్రహించడానికి వివేకము కావాలి అని అడిగాడు. వాటితో పాటు ఐశ్వర్యమును ఘనతను గొప్పతనాన్ని అన్ని ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఒక మాట కూడా మనం చూద్దాము. ఈ బుద్ధి ఉంటే ఆ రీతిగా నడిపించబడడానికి వీలుటని మనకు దానియేలు గ్రంథము 12వ అధ్యాయములో ఒక మాట చూద్దాము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం చూడండి. ఒకసారి చూడండి. బుద్ధిమంతుల గురించి ఉన్నది. ఫస్ట్ బుద్ధిమంతులు, అందులో 3 విషయాలు. బుద్ధిమంతుడైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తింపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు అని. ఇప్పుడు న్యాయమును గ్రహించగలిగినటువంటి హృదయము, వివేకము కలిగిన వ్యక్తిగా సొలొమోను ఉన్నప్పుడు అది అలా ప్రజలను ఏం చెప్పిస్తారట? వారు కూడా ప్రకాశించే విధంగా ఉంటారు, జ్యోతులలో ప్రకాశిస్తారు. తర్వాత నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను నడిపిస్తారన్నారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా అనేకులను నడిపిస్తారు. ఇప్పుడు మంచి మార్గంలో నడిపించబడాలి. ప్రతి వారు కూడా నడిపించబడాలంటే వాళ్ళను నడిపించే ఒక వ్యక్తి కావాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి కావాలి. అందుకనే ఈ యొక్క బుద్ధిమంతుల లక్షణం ఎట్లుంటదంటే అనేకులను నీతి మార్గమును అనుసరించే విధానములో నడిపిస్తూ ఉంటారన్నట్టు. వాళ్ళను నీతిని అనుసరించి వాళ్ళు జీవించే విధంగా నడిపిస్తారు. నువ్వేమన్నావు కామన్నట్టుగా వాళ్ళను విడిచిపెట్టారు. ఏ విధంగా చేతనైతండి? ఈ ఆత్మను క్రీస్తు ఎదుట నిలబెట్టాలి, ఆ నీతిలో నడవాలి, ఆ నీతిని అనుసరించి జీవించాలి. నీతి అంటే ఏంటిది?
మంచితనములో నడవాలన్నారు. ఆ రీతిగా అలా నడవాలని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట. ఒకటి యెషయా గ్రంథములో 33లో చూద్దాం ఒకసారి. చూడండి, యెషయా గ్రంథము 33 అధ్యాయములో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం తీసారా? యెషయా గ్రంథం 33 అధ్యాయము 6వ వచనం చదవండి. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును అని. అంటే నీ కాలములో నియమించబడినది అది స్థిరముగా ఉంటుంది, స్థిరముగానే ఉంటుంది. అంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కూడా ఎలా ఉంటాయంట? సమృద్ధి కలుగుతా ఉంటాయి. ఇది ఇక్కడి వచనమే. ఇక్కడ పౌలు ఎత్తి ఆ ప్రవచనాన్ని ఇక్కడ రాసి చూపెడుతుండన్నట్టు. అక్కడ ఉన్నది ఇక్కడ నెరవేర్పు ఎట్లా జరుగుద్ది అనేది చూపెడతా ఉన్నట్టు. ఇంకా దీనిని విడమర్చి చెప్పడానికి టోటల్ క్రీస్తు గురించి చెప్పబడుతున్నది. ఈ బుద్ధి జ్ఞానము ఈ సంపద అంతా ఎవరిలో ఉన్నదంటే దేవునిలోనే ఉన్నది. ఎవరిలో ఉన్నదంట? దేవునిలోనే ఉన్నది. కనుక దేవునిలో ఉన్నటువంటి దీనిని మనం పొందుకోవాలి. ఆ దేవునిలో బుద్ధి ఉన్నది, దేవునిలో జ్ఞానం ఉన్నది, దేవునిలో సంపద ఉన్నది. నేను కూడా చాలాసార్లు ప్రభా ఏంటి నాకు ఈ పరిస్థితి ఇలా ఉంటే ఎట్లా, అసలు నాకు కావాలి కదా, నాకు ఎందుకు ఇంత లోటు, ఒకసారి బాగా లోటు అని అనుభవిస్తున్నాను. ఏంటంటే నేను ఇట్లా బైబిల్ పట్టుకొని పోతున్నా. నీ చేతిలో ఉన్నది ఏంటి అని అడిగాను. బైబిల్ అని. ఆ బైబిల్లో నువ్వు చూసావా వాక్యాన్ని అన్నాడు. ఇదే వాక్యం. సర్వ సంపదలు బుద్ధి జ్ఞానములు ఎక్కడ ఉన్నాయి అంటే నీలోనే ఉన్నాయి. ఆ వచనం ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. మరి ఆ బైబిల్లో ఉంది కదా సంపద. ఆ వచనంలో ఏమున్నదో అది మనకు అర్థమైతే ఈ సంపద మనకు మనం తీసుకోవటానికి వీలైతుంది అన్నట్టు. కనుక ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, నీకు కావాల్సినవి అన్ని అందులో రాసి పెట్టినాయి కదా, ఎందుకు నువ్వు మళ్ళా ఇట్లా ఉన్నాయని మళ్ళా నీకు వేరే ఆలోచన చేస్తున్నావు అని చెప్పిన తర్వాత నేను తీసి చదివిన తర్వాత నిజమే ఇవన్నీ ఈ గ్రంథంలోనే ఉన్నాయి. ఎంతో మేలు అని మీకు మీ కొరకు సిద్ధపరిచిన మేలది ఎంతో చాలా ఉందంట. కానీ అది ఎక్కడ ఉంది? బైబిల్లోనే ఉంది. కానీ దాన్ని ఎట్లా పొందుకోవచ్చు అంటే 31వ కీర్తన 19వ వచనంలో ఉంటాయి చూడండి. ఎట్లా పొందుకోవచ్చు దాన్ని? దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏటీఎం కార్డుకి పోతే దానికి ఒక కార్డు పెడితేనే వస్తుంది. ఆడికి పోయి దయచేసి ఏటీఎం గారు నాకు 500 రూపాయలు ఇవ్వండి, ఏటీఎం గారు 500 రూపాయలు అడుగుతా వస్తుందా? అస్సలు రాదు. నువ్వు పొందత కొట్టుకున్న రాదు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని ఉపయోగిస్తేనే వస్తుంది కదండి. ఏం చేయాలి? ఏటీఎం వల్ల పెట్టాలి. పెట్టి సభ్యతకుంటే కూడా వస్తుందా? దానికి నంబర్ కొట్టాలి, దానికి కావాల్సిన విధానాలన్నీ కొడితేనే వస్తుంది. హల్లెలూయా. మనం ఒకటే నేర్చుకున్నాం. అది ఏటీఎం కార్డుకి కూడా నేర్చుకున్నాను. కానీ ఆ ఏటీఎం కార్డులో పెట్టడం, ఆ నంబర్ను కొట్టడం, అది బయటికి వచ్చే విధానం మాత్రము అక్కడనే వదిలేస్తున్నాం. తీశారు ఆ వచనము చదవండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఈ దాచి ఉంచిన మేలు గొప్పది నీ సొంతం కావాలంటే మనం ఎలా ఉండాలన్న? భయభక్తులు కలిగి ఉండాలి. అక్కడ ఏమన్నా నీ యందు భయభక్తులు గల వారి కొరకు. ఎవరికి అంటే వారికి ఉంచలేదండి. భయం లేకుండా, భక్తి లేకుండా రోడ్ల మీద ఇష్టం వచ్చినా తిరుగుతా, ఇష్టం వచ్చినట్టుగా నా ఇష్టమే నెరవేర్చుకుంటాం అనుకుంటా పోతే అక్కడ రాదు. ఆ మేలును మనం పొందుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి అంటే భయం కలిగి, భక్తి కలిగి జీవించడం అని ఉన్నది. ఆ రీతిగా అలా మనం తీసుకోవచ్చు అన్నట్టు. చూడండి, మీకు ఇంకొక మాట చెప్తాను. ఈ బుద్ధిమంతులు అంటే ఆ మేలును ఎట్లా తీసుకోవచ్చో మనం మీకు కొంచెం జ్ఞాపకం చేసినాం. ఇప్పుడు మళ్ళా బుద్ధిమంతులు దగ్గరికి వెళ్దాం. ఎవరు మరి బుద్ధిమంతులు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూడండి.
మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూస్తే, కాబట్టి ఈయన మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. అంటే ఇప్పుడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు అంటే ఎవరని అక్కడ చెప్పబడింది? త్వరగా చెప్పాలి, మీరే చెప్పాలి. ఆ వాక్యం వల్లనే ఉంది, మీరు విన్నారు కదా. ఏమన్నా? కాబట్టి ఈ నా మాట విని కదా, కాబట్టి ఈ నా మాట విని అనండి. కాబట్టి ఈ నా మాట విని వాడి చొప్పున చేయవాలి కదండి. మనం మాట వింటాం గాని దానిని చేయటానికి ధైర్యం రాదు. ధైర్యం వస్తుందంట. మనకు ₹1,00,000 పంట వచ్చిందారు, పోయి యేసు ప్రభు ₹1,00,000 పంట 10,000 దశభాగం ఈ బిడ్డ అన్నాడు. లేదు ప్రభా, మొత్తం అంత కష్టపడ్డది నేను అంటే అట్లా ఒకటి మొండికేసే ఇది చెప్తున్నాను అన్నమాట. అట్లా కొన్ని అట్లా మొండికేస్తాం, కొన్ని ఒడగొట్టుకుంటాం. వాటి వలన దేవుని తప్పేం లేదు, ఎక్కడ వేరే మనదే ఉంటుంది. కనుక దేవుని పిల్లరా మనం ఇక్కడ గమనించాలి. ఈ నా మాట చొప్పున చేయువారు అని. అంటే బుద్ధిమంతులు ఎవరు అని అంటే దేవుని మాట చొప్పున చేసే వారందరూ బుద్ధిమంతులు. దేవుని మాట చొప్పున చేసేటువంటి వారు వారి జీవితము ఒక బండ మీద కట్టిన ఇంటి వలె ఉంటారు. దానికి కూడా గాలులు వస్తాయి, దానికి కూడా వరదలు వస్తాయి, దానికి కూడా వరదలు నీళ్లు తలుగుతాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి. కానీ అది అస్సలు కూలదు. చాలా మంది జీవితాలు కూలిపోతాయి. చాలా మంది బతుకులు మధ్యలోనే పాడైపోతాయి, మధ్యలోనే ముగించబడతాయి. ఎందుకు అనంటే, ఎందుకు ఇది కూలిపోతుంది, వరదలో కొట్టుకుపోతుంది అనంటే ఇది బండ మీద కట్టబడలేదంటే దేవుని మాట ప్రకారం వాళ్ళు జీవించడము లేదు. ఆ రీతిగా అది కూలబడిపోతుంది. దాంతో నిలబడడం దాంతో అయితే లేదు. ఎప్పుడు కానీ మనం తెలుసుకోవలసింది ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు. ఆ మాట ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కానీ నేనే మాట్లాడుతున్నానని మీరు అనుకోవద్దు. ఈ వాక్యము నీకు ఏ రీతిగా నీ యొద్దకు వచ్చింది, నిన్నేమని మందలిస్తుంది, మీరు గమనిస్తున్నారా? సోదరు ఇబ్బంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్పినాను. కొందరు అనుకుంటారంటే నన్ను బాగా చూస్తున్నాడు గనక నేను ఎప్పుడెట్లా చేస్తున్నానో అవన్నీ చూస్తున్నాడు కనుక చూసే చెప్తున్నాడు, ఈయన పాస్టరే కాదని అనుకుంటాడు కొంతమంది. అలా కాదు అసలు. అట్లా అనుకునేటప్పుడు అసలు నువ్వు విశ్వాసమే కాదనుకోవాలి. ఏమనుకోవాలి? నేను విశ్వాసనే కాదనుకోవాలి. అట్లా కాదు. ఇక్కడ వాక్యము నీకు వివరణ అందుతున్నప్పుడు ఆ మాట నీ దగ్గరికి కూడా వస్తుంది. వచ్చినప్పుడు నిన్ను ఏమని ప్రేరేపించింది, ఏ రీతిగా మందలించింది. మనం వెళ్ళని వస్తే ఏమంటారు, సిస్టర్ బాగున్నారా, టిఫిన్ చేసిరా, టీ తాగిరా, ఓకే అని ఇట్లా అంత క్షేమమే కదా అని మందలిస్తా. నీ వాక్యము నీ దగ్గరికి చేదో ఒకటి నీతో మాట్లాడినా కూడా అది అక్కడనే విడిచిపెట్టి దాన్ని పక్కకు పెట్టేసి మన ఇంటికాడ ఉన్న విషయాలే అన్ని టోటల్ అదంతా చెదారమే దాన్ని పట్టుకొని మళ్ళీ దాన్నే పట్టుకొని పోతే ఎట్లా అంటే ఈయనకి వచ్చిన మాట అంతా ఎక్కడెక్కడ దులిపేసుకొని అసలు ఆ దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాట నీతో ఏమని మాట్లాడిందో ఏం చేయమని చెప్తే బాగుంటుందో అది పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అన్న మాట ఇదేంటంటే ఈ నా మాట విని వాటి చొప్పున చేయవారు ఆ రీతిగా. తర్వాత మీకు మళ్ళీ ఒక వచనం చెప్తాను. లూకా సువార్త 6వ అధ్యాయం 46 నుంచి 49 వచనాల వరకు ఒకసారి చూద్దామా? లూకా సువార్త 6వ అధ్యాయము లోనికి వెళ్దాం రండి. దేవునికి మహిమ. అందరు తీసిరా? అందరు తీయండి. బైబిల్లో ప్రతి వారు చూడాలండి. మీకు కొంచెం చదువు వచ్చిన బైబిల్ తీసి అది చూసి నేర్చుకోవాలి. కాబట్టి నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? మీరు నేను చెప్పే మాట ఒక్కటి కూడా మీరు చెయ్యరు. మళ్ళా ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది లేదు, అది లేదని ఎందుకు అడుగుతారు? ఎందుకు నన్ను పిలుస్తారు? పిలిస్తే మీకు ప్రయోజనం ఏంటి?
అని అంటున్నాడు అన్నట్టు. అంటే చాలా మందికి ఆ మాట ప్రకారం జీవితం కొంతమంది చేస్తున్నారు, కొంతమంది అనుసరిస్తున్నారు. ఇంకా చాలా మంది ఎవరెవరికి అవసరమో ఈ మాటలు ఎందుకంటే అక్కడ నిలబడిన తర్వాత దేవుడు ఈ అధ్యాయాన్ని చదవాలి, ఈ వచనం నుండి కొన్ని మాట్లాడమని చెప్తే నేను మీతో దాన్ని మాట్లాడడానికి ఇక్కడ నిలబడ్డాను అంతే. నేను నిలబడ్డాను అంతే. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఏమని చెప్పబడుతున్నది? ఎందుకు నన్ను పిలుస్తున్నారు అని అంటున్నారు. ఎందుకు నేను చెప్పిన మాటనేమో మీరు చెయ్యరు, కానీ నన్నేమో ప్రభు నాకు ఇది చేయవా, నాకు ఇది చేయవా అనేమో మీరు అంటారు. ఎట్లా ఇది కరెక్ట్ అని అడుగుతున్నాడు. తర్వాత వచనం చదవండి. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేతును. వారు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. తర్వాత వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడి ఉన్నను, బాగుగా కట్టబడి నందున దాన్ని కదిలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయని వారు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపోయాను. చూసారా, అది కూలిపోయాను. మేము చిన్నప్పుడు కూడా ఇల్లు కడదాం. ఎట్లా కడదాం అంటే ఇంత పొడుగు కొయ్యలు తెచ్చి ఆ భూములు ఇట్లా నాటి దానికి ఇటు పందిరేసి ఇటేసి అటేసి దాని ఆ గడ్డి తెచ్చి కప్పుదాం. ఓ ఇల్లు అయింది, పందిరి అయిందని సంతోషపడదాం. బురదతోటి 2 ఎడ్లు తెచ్చి ఆ ఎడ్డున పందిరి కింద చిన్న దారం పెట్టి దాన్ని కట్టేసి మేము ఇల్లు కట్టినాము, పందిరేసినాము, పందిరి కింద ఎడ్లను కూడా పెట్టినాము అన్న. అది ఉంటుందా? పొద్దుపొద్దంతా కష్టపడి చేసి పొద్దుకి ఎడ్లను చేసాను. లేదా రాత్రి వరద వచ్చిన తర్వాత ఆ వరద గాలికి అది కింద కూలిపోయేది, ఆ ఎడ్లు తడిసిపోయి అంత మట్టి ముద్ద అయ్యేది. అట్టిది అయిపోయి తెలుసు, అయ్యో నా ఇల్లు పోయింది, నా ఎడ్లు పోయింది అని మళ్ళా తయారు చేసు, ఊరికే వేసుడు తీసుడు ఇక టైం పాస్. పిల్లలేం కదా, అట్లా చేసేవారం అన్నట్టు. అది ఉంటుందా? ఇంతే పొడుగా దాన్ని భూమి మీద అట్టిగానే పెట్టినాం. అక్కడ అట్లనే అన్నాడు కదా, భూమి మీద 48వ వచనంలో ఇల్లు కట్టవలనుడిగా లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేయక భూమి మీద వేసినటువంటి వ్యక్తి అట్లా అది ఆ రీతిగా కట్టుకుంటే, అంటే క్రీస్తులో మనం ఎట్లా ఉండాలంటే లోతుగా ఎదిగిపోవాలి, లోతుకెళ్ళిపోవాలి అన్నట్టు. ఒక పాట ఉంది కదా, మోకాళ్ళ లోతు సరిపోదయ్యా ఏమనంటది, అది నచ్చితే పాడండి. అంటే ఇప్పుడు పాదాల లోతు సరిపోదు, మోకాళ్ళ లోతు సరిపోదు, ఈ మొల లోతు సరిపోదు. ఓ నీట మునిగి తేలా, నీట మునిగి ఏం చేయాలి? పాడతారు తెరద్దు కానీ నీట మునిగి తేలి ఈత కొట్టాలి, అవతలికి దారిపోవాలి. ఆ రీతిగా అలా వెళితే ఏమంటారంటే మనకు ఆ లోతు విధానం వస్తుంది, అప్పుడు ఈత కొట్టడం వస్తుంది. ఇక చేతులు కాళ్ళు ఆడతాయి, మనం అప్పుడు అద్దరికి చేరుతాం అన్నట్టు. అందుకనే మనము ఈ మాటల ప్రకారం మనం సిద్ధపడాలి. ఇప్పుడు ఇది బుద్ధిమంతుల సంగతి అయిపోయింది కదా. బుద్ధిమంతులు ఇలా ఉంటారు. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. జ్ఞానవంతుల గురించి ఉన్నది కదా. రెండవ విషయాన్ని, జ్ఞానం గురించినటువంటి మాట చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనములో జ్ఞానం గురించిన మాట 2వ లైన్లో ఉంటుంది. మొత్తం చదవండి. బుద్ధి జ్ఞానం కూడా ఇక్కడ ఉంటుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనము, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక అందు ఆపదలో పడుదురు అని.
ఇప్పుడు బుద్ధి జ్ఞానం రెండు అవసరమే కదండి. బుద్ధి అవసరమే, జ్ఞానం అవసరమే. ఇప్పుడు ఈ యొక్క ఆ జ్ఞానము గలవారు ఏం చేస్తారంటే యోచించి ఆపదలో పడకుంటుంటారు. ఆపదలో పడకుంటుంటారు. అక్కడ ఏమన్నది? జ్ఞానము కలిగిన వారు అంటే జ్ఞానం లేని వారు అని ఉంది అక్కడ. కానీ దాన్ని మనం ఇంకొక రీతిగా చెప్పుకోవాలి. జ్ఞానము గలవారు యోచించి ఆపదలో పడరు. అంటే జ్ఞానము కలిగినటువంటి వారు యోచించి ఇది అపాయము, ఇట్లా పోతే ప్రమాదము అని తప్పించుకుంటారు. జ్ఞానము ఏంటంటే మనకు ఒక ఆలోచన శక్తిని ఇస్తా అన్నట్టు. ఇట్లా పోతే బాగలేదు, మంచి దారి గురించి పోవాలని ఒక ఆలోచన ఇస్తాడు. జ్ఞానం లేకపోతే సరిగ్గా లేకపోయి అందులో పోయి దిగబడతారు అన్నట్టు. అందుకనే జ్ఞానం అవసరం, తప్పకుండా జ్ఞానం అవసరం. ఒకటి మన హోషేయ గ్రంథములో ఒక మాట ఉంటుంది, చూద్దామండి. హోషేయ గ్రంథంలోనికి జ్ఞానము గురించినటువంటి మాటలు ఉంటాయి. అందులో హోషేయ గ్రంథములోనికి వస్తే నా జనులు జ్ఞానం లేక నశించినటువంటి మాట ఉంటుంది చూడండి. 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. హోషేయ గ్రంథం చదవండి. నా జనులు జ్ఞానము లేని వారై ఇప్పుడు ఎందుకు నశించిపోతున్నాము? అక్కడ ఇది ఎవరు బాధ్యులు? తనకు తానే, అంతే కదండి. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందండి. ఇప్పుడు నేను నశించిపోతున్నాను, నా బ్రతుకంతా నాశనం అవుతుంది, నా కుటుంబం అంతా నశించిపోతుంది. దానికి కారణం ఎవరు అంటే నేనే అని అనుకోవాలన్నమాట. సంఘం మంచిది కాదంటే, సమాజం మంచిది కాదు, మన ప్రధాని మంచోడు కాదు, మోడీ మంచోడు కాదు, అమిత్ షా మంచోడు కాదు అంటే ఎవరు మంచోరో మనకనవసరం. నువ్వు మంచిగా ఉన్నవా లేదా కదండి. నేను కరెక్ట్ ఉన్నానా లేదా అనేది చూసి నేను అంటే అందుకని అక్కడ ఏమన్నా ఇదివరకు మనం నేర్చుకున్నమాట ఏంటి? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయాలి. అది సంగతి. వాళ్ళు వింటున్నారా? వింటలేరు కదా, నేనెందుకు వింటాను? వాళ్ళు వింటున్నారో వినరో వాళ్ళ ప్రాణానికి వాళ్ళు ఉత్తరవాదులు, కానీ నీకు నీవు ఆ రీతిగా. అందుకనే నా జనులాట ఈ జనమంతా ఏమైపోతున్నారు అనంటే జ్ఞానము లేక నశించిపోతున్నారు అని ఉన్నారు. తర్వాత ఇంకేమున్నది? నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు అని ఉన్నది. జ్ఞానమును ఇప్పుడు ఆ సేవకుడు గాని విశ్వాసులు గాని ఎవరైనా పర్వాలేదు, అక్కడ అందరూ సమానులే దేవునికి. ఇప్పుడు సేవకుని నాయన నువ్వు ఎంత తప్పు చేసినా నిన్ను తప్పించి కాపాడి బాగుగా ఉంచుతాను అన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. యాజకుడైనా విశ్వాసులైనా ఏ స్థానంలో రాజులైనా వాళ్ళు జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఏం కలిగి నడుచుకోవాలి? జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అందుకనే జ్ఞానము లేకుంటే ఏం కాదు, జ్ఞానం లేకపోతే ఏం కాదు అంటే ఏమన్నట్టు జ్ఞానం కావాలి అని అడగాలి. మీరు ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉంటే నన్ను అడగాలి. కానీ జ్ఞానం తగినంత ఉండాలి. ఆ జ్ఞానాన్ని మనం తక్కువ ఉంటే అడిగి పొందుకోవాలని ఇక్కడ వాక్యంలో రాయబడ్డది. మీకు మరి ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎక్కడంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి వద్దాము. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడం అన్నటువంటి మాట మనం చూస్తాము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎఫెసీయులకు రాసిన పత్రికనా 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని ఉన్నది. అజ్ఞానులు నడిచినట్టే నడుస్తానని అనుకోవద్దు. జ్ఞానులకును అజ్ఞానులకు తేడేంటి? ఇప్పుడు బుద్ధిమంతులకును బుద్ధి లేని వారికి తేడా కదండి.
వాళ్ళేమో ఈయన బండ కట్టుకుంటే వాళ్ళేమో ఇసుక కట్టుకున్నారు, అట్టి భూమి మీద వేసుకున్నారు. అది అతికిన గింత గాలి అతికింత వర్షం పడితే పాడైపోతారు. అందుకనే జ్ఞానం కలిగి నడుచుకోవాలి. జ్ఞానము కలిగి నడుచుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇంతకుముందు చదువుకున్నాము, ఆపదలో పడరు. జ్ఞానం కలిగి నడుచుకున్నప్పుడు వారు నశించిపోరు. జ్ఞానము కలిగి నడుచుకున్నటువంటి వ్యక్తి సమయాన్ని సద్వినియోగము చేసుకుంటాడు. సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవస్తుంది. మనం ఈ దినమున అనేక విషయాల్లో వెనుకబడిపోతున్నాము. అంటే సమయాన్ని నువ్వు ఎంత వృధా చేస్తున్నావో అంత వెనుకబడిపోతున్నావు. సమయాన్ని నువ్వు ఎంత టైం టు టైం ఎట్లా నువ్వు ఫాలో కావాలో అయితలేవు గనక అంత వెనుకబడిపోతున్నావు. అది మనం గుర్తుపట్టుకోవాలి. ఆత్మీయ జీవితమే గాని, ఆర్థిక పరమైన జీవితమే గాని, ఆరోగ్యకరమైన జీవితమే విషయంలోనే గాని, ఎక్కడ గాని నువ్వు దేవుని కొరకైన సమయాన్ని, నీ జీవితం కొరకైన సమయాన్ని, నీ కుటుంబం కొరకైన సమయాన్ని, సంఘ సహవాసం కొరకైన సమయాన్ని ఇట్లా ఒక్కొక్కటి చూసుకోవాలి. మనం ఇట్లా చూసుకోవాలి, నేను ఇది సరిగ్గా పాటిస్తున్నానా లేదా అని చూసుకుంటే దాన్ని మనం బాగుంటుంది. అందుకనే అజ్ఞానులు ఇంతకుముందు చూసినాం కదా, అజ్ఞానులు ఆపదలో చిక్కబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పుడు మనము తెలుసుకున్న విషయము బుద్ధి, తర్వాత జ్ఞానము, తర్వాత వివేకం గురించి తెలుసుకున్నా. అంటే ఇక్కడ కొలెసిలో రాసిన పత్రికలో సర్వ సంపద, ఇవన్నీ మళ్ళీ ఈ వచనాల్లోనే మనకు దొరుకుతాయి. మూడో విషయం కూడా యెషయా గ్రంథము మనకు 33:6లోనే అక్కడ సర్వ సమృద్ధి అని ఉన్నది. తర్వాత ఇక్కడ కూడా కొలసి 2 ఇక్కడ 5లో అట్లనే మనం తెలుసుకుంటున్నాం కదా, ఆ సర్వ సంపదలు ఆయనందే గుప్తమై ఉన్నవి. సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నవి. నీకు ఏ సంపద, సర్వ విధములైన సంపద, నీకు జ్ఞాన సంపద కావాలనా, నీకు అసలు ఏ సంపద కావాలి, అసలు ఆ సంపద అంతా ఆయన దగ్గరనే ఉన్నది. ఇప్పుడు ఒక ఆయన వచ్చి డాక్టర్లే దేవుళ్ళు అన్నారు. అంటే తప్పుగా అనుకోదు, డాక్టర్లు చూస్తున్నారు కదా. అంటే ఇప్పుడు నేనన్నాను, డాక్టరు మరి ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ తయారు చేస్తారు కదా, నిజంగా డాక్టర్లు ఎంతవరకు అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నదాన్ని సృష్టించండి, లేని దాన్ని సృష్టించండి అంటే ఇక్కడ అసలు లేనిదే కదండి అన్నారు. లేనిది ఎట్లది, అది ఉన్నదాన్నే దాన్ని కొంచెం కొంచెం జ్ఞానయుక్తంగా కొద్దిగా పరిశోధన చేసి దాన్ని ఒక రూపాన్ని తెచ్చేసాడు. దానికి కావాల్సిన ఏర్పాట్లు ఎట్లయితుంది అంతా పరిశోధించి చేస్తున్నాను. లేనిదైతే కాదు కదా అని అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు హైబ్రిడ్, ఇప్పుడు జామ పండు, మామిడి పండు అనేక చెట్లు ఉన్నాయి. నాటి కాలం మీద అలా 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళకి అట్లా పండుకునేది. ఇప్పుడు అసలు సంవత్సరం 2 ఏళ్ళ ఇంత కాయ కాస్తాయి. అది హైబ్రిడ్ కాయ అని తయారు. ఇప్పుడు ఇది ఎట్లా తయారైతే దాన్ని పరిశోధించి దాన్నే తీసి దాంట్లోనే దాని కొద్దిగా వీళ్ళు పరిశోధించుకొని కొద్దిగా సమయాన్ని ఎట్లా తగ్గించవచ్చు అని ఒక జ్ఞానయుక్తంగా వాళ్ళు చేశారు. దాన్ని హైబ్రిడ్ అంటారు. అది కొంచెం తొందరగా కాస్తా ఉంటుంది. చిక్కుడు చెట్టు నాటి కాలంలో పెడితే ఈ ఉల్లంతా వాడేది. ఇప్పుడు సిగరెట్లు తయారు చేశారు, గింతెత్తి పెరుగుతాయి. అట్లా కదండి, మన పెసర చెట్టు లాగా పెరుగుతాం. ఆ రీతిగా అట్లా కూడా ఇవన్నీ తయారు చేస్తున్నారు. బియ్యంలో ఎన్నో రకాలు, కొన్ని 100 రకాలు. ఆ రీతిగా దేవుని పిల్లరా, ఏదైనా ఇదంతా దీని అంతటికంత అసలు విత్తనం ఎవరు తయారు చేశారు? దేవుడే. ఎట్లా తయారైంది? అది దేవుని మాట ద్వారా తయారైంది. ఆ తయారైందనే మనం ఇంకా కొంచెం తెలివిగా, జ్ఞానంగా ఒక విధంగా ఉపయోగించుకొని కొద్దిగా జ్ఞానయుక్తంగా ముందుకు వెళ్ళటానికి దేవుడే సహాయం చేస్తున్నాడు అనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వ సంపదలన్నీ కూడా దేవునిలోనే ఉన్నాయి. మనకి ఏదన్నా కొన్ని సంపదల గురించి తెలుసుకోవాలి. కొన్ని సంపద ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉండేవారు. వాళ్ళకు గొర్రె మంద సంపద, ఒంటెలు, ఆవులు, ఎద్దులు, రకరకాల ఆ సంపద. తర్వాత ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, ఈ సంపద స్థిరాస్తి, చరాస్తి అంటారు. కనుక
ఈ సంపదలు నీకు ఏ రకమైన సంపద కావాలి ఆ రీతిగా ఇప్పుడు పక్షి సంపద, రకరకాల కొన్ని సంపదలు, సర్వ సంపదలు అన్నాడు కదా. పక్షి ఒక రకమైన సంపాదన. నేను సంఘం మీద ధూళికట్ట ప్రాంతాల్లో ఉన్నప్పుడు సంఘం ఇచ్చే పైసలు ఎంత, ఒక్క పైస వేసే కాంచెలు కూడా సేవ చేస్తున్నా. దాదాపు అప్పుడు 15 మంది వచ్చి 15 పైసలు ఎత్తే ఎన్ని పైసలు అయినాయి? 15 పైసలే. 15 పైసలు పట్టుకుని ఎటు పోతుంది, ఎటు పోరాకపోయేది. అప్పుడు నేను ఒక పని చేస్తాను. అంటే కొన్ని ఎవరన్నా కోడిని తెస్తారు కదా, కోడిని తెస్తే ఆ కోడిని అది గుడ్లో పెడితే మా నాన్న ఎట్లా పొదిగేస్తున్నారని చూసేవాడిని. చూసి ఆ కోడిని జాగ్రత్త చూసి కొన్ని గుడ్లను జమ చేసి అన్ని కొంత గడ్డి వాళ్ళని నడికొచ్చి ఒక తట్ట కొనకొచ్చి ఎట్లా కష్టపడి దాన్ని పొదిగేస్తే అది 10 పిల్లలు 12 పిల్లలు పెట్టేది. ఏంటి బియ్యం సంఘాసలు ఇస్తారు కనుక వాటిని కొన్ని అడ్డు పోసుకుంటూ పెంచి అది పెద్ద దాన్ని అమ్మితే అప్పుడు కిలోకు 25 లేక 30 రూపాయలు, 25, 30 రూపాయల కాడ దాకా దాన్ని కొనసాగించాను నేను. అలా పెద్దపల్లికి వచ్చినాక కూడా కొన్ని కోళ్ళను సంపాదించుకొని వాటి ద్వారా నేను పోషించబడ్డ దినాలున్నాయి అన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు అనారోగ్యం ఏదన్నా అయితే ఏదన్నా పండ్లు కొనుక్కోవాలన్నా, బయటకు వెళ్ళి ఏదన్నా కొన్ని టాబ్లెట్స్ వేసుకోవాలన్నా ఆ కోడిని అమ్మితే 100 రూపాయలు వచ్చేది. ఇక్కడ పెద్దపల్లికి వచ్చిన తర్వాత ఆ 100 రూపాయలకు కోడిని అమ్ముకొని 100 రూపాయలు పట్టుకుని పోయి కొన్ని వస్తువులు తీసుకొచ్చేవాడిని. అంటే ఇక్కడ వచ్చే కానుక లేదు, కానుక సరిపోకపోయేది. ఆ రీతిగా నేను చేసుకునేవాడిని. ఇప్పుడు సంఘాన్ని ఇట్లా పరిచర్య చేస్తాం, మాకు నెలకు 10-15 వేలు ఇస్తావా, మాకు ఇల్లు కట్టినది ఉండాలి, బాత్రూమ్ కట్టినది ఉండాలి, అట్లా కూర్చుంటే సంపాదన ఉరికొచ్చి అక్కడ ఉండాలి. అట్లయితే మేము సేవ చేస్తామంటే ఎక్కడ చేస్తావు నువ్వు సేవ? నేను చెప్పేటి కొన్ని అన్నీ ఉపయోగించాలి. మనం ఎవరి మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి ఆయన ఒక్కొక్క పనిని ఎట్లెట్లా చేస్తున్నారో అవన్నీ ఆలోచించుకుంటా కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవరిని బదనాలు చేస్తాం, ఎవరిని మీద ఆధారపడతాం? సమాజాన్ని సమకూర్చడానికి కొన్నిసార్లు మా పిల్లలు ఏడ్చారు, డాడీ కనబడడా అని. నేను పొద్దున లేస్తే 4 గంటలకే లేచి ప్రార్థనకు వచ్చి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంటికి పోయి స్నానం చేసి మళ్ళీ బయటికి వెళ్తే నైట్ 12, మళ్ళీ అలా కొన్ని నెలలు కనబడలేదు. అసలు డాడీ లేడా, అసలు దొరకడా, కనబడడా, నేను డాడీ చూడాలని పిల్లలు ఏడిసేవారు. అట్లా సేవ చేస్తే ఈ జనం కొంత కూర్చోబడ్డారు. ఎవరి సోదరి హల్లెలూయా. 24 గంటలు కష్టపడితే, అయిన తెరుపు లేకుండా కష్టపడితే కొంత జనం వచ్చారు. ఇప్పుడు ప్రజలు మీరు కొంతమందిని సంపాదించండి అని అంటే సంవత్సరానికి ఎన్ని బాప్తీసాలు ఇస్తాను? ఇంకా మనమే తప్పిపోకుండా ఉంటే గొప్ప విషయం. మనమే మన కోపం వచ్చి తిట్టుకోను, ఇక్కడేం మంచిదనం కనిపిస్తుందని తప్పించుకొని పోకపోతే అదే గొప్ప విషయం అన్నట్టు సంపాదించలేదు. ఆ రీతిగా కొద్దిగా కష్టపడండి అని అంటే అక్కడే స్ట్రక్ అయిపోయింది. ఆ రీతిగా గొర్రెను ఏం చేస్తుంది? మళ్ళీ ఒక గొర్రె పిల్లను అంటది కదా. ఒక 50 మంది ఉంటే 50 పిల్లలు తల్లి మీద రావాలి కదండి. ఆ రీతిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని మాట ప్రకారము మనం నడిచినప్పుడు మన జీవితము స్థిరంగా బలంగా ఉంటది, బండ మీద ఇల్లు కట్టినట్టుగా ఉంటది. తర్వాత దేవుని మాట ప్రకారం నడిచేటువంటి వారు బుద్ధిమంతులు, వారు అనేకులను కూడా నీతి మార్గమును అనుసరించినట్లుగా తింపుకొస్తారంట ఆ బుద్ధిమంతులు. కనుక ఈ బుద్ధిమంతులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఇల్లును కట్టుకొని ఎలాంటి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అసలు దేవులోంచి తొలగకుండా దేవుని కొరకే స్థిరంగా బతికే వారిగా ఉంటారు. జ్ఞానం కలిగినటువంటి వారు నశించిపోరు, అన్ని విషయాల్లో బాగుంటారు. జ్ఞానం కలిగినటువంటి వారు ఇంకెట్లుంటారు? ఆపదలో పడరు. అంటే ఆపదలు అనేటివి వస్తాయి, కానీ కొంతమంది పడితే అటే పోతారు. ఇవి వస్తాయి, ఇప్పుడు గాలి వాన కలిగినట్టు కలుగుతాయి, కానీ వీళ్ళని గెలువలేవు అవి. హల్లెలూయా. గెలువలేవు. ఇక సంపదలు, మనకి ఏ సంపద కావాలన్నా అసలు దేవుని దగ్గరికి వచ్చి నాకు ఇది కావాలని అడిగితే అది ఇస్తాడు. సొలొమోనుకైతే
ఈ ప్రజలకు న్యాయం తీర్చడానికి నాకు వివేకము గల హృదయం ఇవ్వమని అడిగితే దాంతో పాటు ఈ సంపదలన్నీ ఇచ్చాడు. హల్లెలూయా. ముందు సమాజానికి న్యాయం తీర్చడానికి వివేకము కావాలి అని అడగాలి. నా జీవితాన్ని గాని ఈ సమాజాన్ని గాని కాపాడడానికి ఇప్పుడు ఏమవసరమైంది? అక్కడ వివేకం అవసరం వచ్చింది, బుద్ధి అవసరం వచ్చేసింది. ఇవి రెండు కలిగి మనం నడిచినప్పుడు, జ్ఞానము కలిగి నడిచినప్పుడు మనకు ఈ సంపద అనేది అది వెనుక మన వెనుక అది నేను కూడా వస్తున్నా అని వస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక విషయాలు మంచిగా చెప్పారు, కానీ అవి తర్వాత మనం ఇప్పుడు చెప్పుకుందాం. తర్వాత మనం గమనించాలి, ఎప్పుడు కానీ మీరు వాక్యాన్ని వింటున్నారు, విన్న తర్వాత ఈ వాక్యాన్ని మళ్ళీ వెళ్ళి ఈరోజు ఏం వచనాలు, ఏ గ్రంథాలకు వెళ్ళి ఏ వచనాలు విన్నాం, బుద్ధి గురించి విన్నాం, జ్ఞానం గురించి విన్నాం, సంపదల గురించి విన్నాము కదా, ఇవి ఎట్లా మనం శోధన చేసుకోగలము అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్ళాలి, మాట్లాడుకుంటూ ఉండాలి. వాటిని మళ్ళా మనం కొంత ఆలోచన చేస్తూ ఉంటే మనకు మేలు జరుగుతుంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.